ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ నాతో పాటు కరాటి కళ్యాణి గారు ఉన్నారు. సో కళ్యాణి గారు, మీకు చందుతో ఒక బాండింగ్ ఉంది కాబట్టి ఏం చెప్తారు మీరు? చందు ఇలా వెళ్ళిపోవడం చాలా బాధాకరం. అన్నిటికన్నా ముందు ఆ పిల్లల్ని చూశాక నాకు నిజంగా ఆ విషయం ముందు తెలిస్తే డైవోర్స్ అవ్వకుండానే ఈ అబ్బాయి అలా వెళ్ళాడని చెడమడ తిట్టిపడేసి. త్రినేనిలో మీ చెల్లెలుగా చేసింది అన్నారు కాబట్టి పవిత్ర మనిషిగా ఎలా ఉంటుంది అసలు? ఆమె యారగెంట్ గా ఉంటుంది. నాకు మొన్న జీ తెలుగు కమిటీ ఏదో ఉత్సవం ఏదో చేశారు వాళ్ళు, దానిలో నేను డాన్స్ పిలిచారు నన్ను. అప్పుడు ఈవిడ నేను కలిసి పక్కనే డాన్స్ చేశాను పవిత్ర. నేను అప్పుడు క్యారవాన్ లో కూర్చుని మాట్లాడినప్పుడు ఎలా ఉన్నారు ఆయన అంటే, లేదండి అదేం లేదు అన్న, నేను చందుని పెళ్లి చేసుకున్నాను అన్నారు. ఈ అమ్మాయి వదిలేసాడని తెలిసిన తర్వాత అబ్బాయి మీద మామూలు కోపం రాలేదు. నేను ఒకటే అంట, ఆవిడ చావు ద్వారా ఈ అబ్బాయి చావుకు ముడిపెట్టాడు భగవంతుడు. చందు వైఫ్ మాటలు విన్నప్పుడు ఏమనిపించింది? నిజంగా మా తెలియదు. వెళ్ళం ఎన్ని భరించాలని భరించింది ఆవిడ. నెక్స్ట్ త్రినేని సెట్కి వచ్చి ఆవిడ కాళ్ళు పట్టి బ్రతిమాలిందండి ఆవిడ్ని, నా ముగ్గురు వదిలే అని. నీకు అంత ప్రేమ ఉంది, పిల్లలు నీకన్నా పేగు కదా, నీ రక్తం కదా, వాళ్ళకన్నా ఎక్కువ ఆవిడ. ఫైనాన్షియల్ గా కూడా బాగా వీక్ అయిపోయారు. ఇప్పుడు మీరు చెప్తున్నారుగా, ఇప్పుడు ఎవరో మినిస్టర్ గారు ఆయన ఎవరో కానీ చేతిలో దండం పెట్టారు. చాలా గ్రేట్ సార్ మీరు. ఇప్పుడే నేను ఇంత ముందు వచ్చేటప్పుడే కాల్ చేశారు, రోషన్ నీది ఇంటర్వ్యూ చూశాను, చాలా బాగా అనిపించింది, ఇలా ఎవరికి జరగకూడదు, కుదిరితే నువ్వు ఇంటికి వెళ్ళి మాట్లాడి డీటెయిల్స్ ఇస్తే ఇద్దరు పిల్లల్ని చదువు అయిపోయే వరకు నేను చదివిస్తాను. వాళ్ళ వైఫ్ మరీ చెప్పారు. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ నాతో పాటు కరాటి కళ్యాణి గారు ఉన్నారు. ఎందుకంటే చందు విషయం జరిగిన తర్వాత చాలా మంది నాకు కాల్స్ చేశారు. ఎస్పెషల్లీ ప్రతి ఒక్కళ్ళు కూడా కాల్ చేసి వాళ్ళ ఫ్యామిలీ గురించి అడగటం స్టార్ట్ చేశారు. వైఫ్, కిడ్స్, సో ఏంటి ఫైనాన్షియల్గా వాళ్ళ పొజిషన్ అని కూడా. ఈవెన్ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చేసే ముందు కూడా ఒక పొలిటీషియన్ కాల్ చేశారు, ఒక మినిస్టర్, పేరు చెప్పొద్దు అన్నారు. కంప్లీట్ పిల్లల ఎడ్యుకేషన్ మొత్తం నేనే చూసుకుంటాను రోషన్, ఏం చేయాలో మొత్తం చేద్దాం మనం, ఒకసారి వాళ్ళ వైఫ్తో కూడా మాట్లాడమని చెప్పారు. ఎందుకంటే చందు లాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చింది నాకే, ఒక మంచి ఫ్రెండ్గా. నిజంగా తనకి మోటివేషన్ ఇచ్చే అవకాశం అంటే ఇచ్చే అవసరం కూడా లేదు, అంత ధైర్యంగా ఉండే వ్యక్తి అలా చనిపోవడం నిజంగా చాలా 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 బాధాకరం ఇండస్ట్రీకి. ఇది చాలా మంది ఇళ్లలో ఇది టచ్ అయింది అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చందుతో పాటు యాక్ట్ చేశారు కాబట్టి కరాటి కళ్యాణ్ గారు. అండ్ నేను ఇంటర్వ్యూ చేసే టైంలో కూడా ఆమె కాల్ చేశారు. ఆమె మెసేజ్లే మీకు మొన్నటి వరకు కూడా అన్ని సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది కూడా. తనతో బాండింగ్ ఎలా ఉంటుంది, అసలు తను చనిపోయే ముందు ఏం మాట్లాడారో తన మాటలో తెలుసుకుందాం. సో కళ్యాణి గారు, నిజంగా అంటే బుల్లితెర లేకపోతే పెద్ద తెర తేడా లేకుండా ఈ రోజు ప్రతి ఒక్కళ్ళకి టాలెంట్ ఉన్న వాళ్ళకి ఫ్యాన్స్ అనే వాళ్ళు కోకోలలు అయిపోయారు. రీసెంట్ గా చూసుకుంటే చిరంజీవి గారి మదర్, మన నిరుపమక్ కానీ, లేకపోతే ఆర్కే సాగర్, వీళ్ళందరికీ ఫ్యాన్ అయ్యి కూడా ఆమె కూడా టీజర్ రిలీజ్ చేశారు ఇంటికి పిలిచి మరి. సో అంతమంది ఫ్యాన్స్ ని కైవసం చేసుకొని నిజంగా ఒక చిన్న చిన్న తప్పిదాల వల్ల ఈరోజు లైఫ్ పోగొట్టుకుంటున్నారు. కుటుంబాలను ఆలోచించట్లేదు, తల్లిదండ్రులను ఆలోచించట్లేదు, ఇలా చేస్తున్నారు. ఇంకా సమాజం ఇలానే ఉందా, ఇలానే ఉంటుందా, ఎందుకు ఇలా తయారైందనే మాట మీద ఎక్కువ చర్చ జరుగుతుంది. అండ్ నేను ఇక్కడ చందుని చేశాను, తర్వాత వాళ్ళ కుటుంబాన్ని చేశాను. అసలు నాకు ఎక్కడ ఏం అర్థం అవ్వలేదు, ఏంటి ఎలా అయింది, ఎవరు ప్రేమించారు, ఎవరితో కలిసి ఉంటున్నారు, ఎవరి పిల్లలు ఎవరితో మమేకమై ఉన్నారు, ఏం అర్థం అవ్వట్లేదు. అండ్ మీకు చందుతో ఒక బాండింగ్ ఉంది కాబట్టి చందు ఆ టైంలో అలా చేసేటప్పుడు కూడా మీ చాటింగ్ అంతా కూడా బాగా వైరల్ అయింది. అండ్ నేను వెళ్ళినప్పుడు మీతోనే మాట్లాడుతున్నాను ఫోన్ లో. నాకు మోటివేషన్ చేసే వాళ్ళు ఫోన్ చేసినా కానీ నేను తీసుకోలేకపోతున్నాను అని చెప్పి కూడా. ఏం చెప్తారు మీరు? చందు ఇలా వెళ్ళిపోవడం చాలా బాధాకరం. ఒక 8 సంవత్సరాలుగా నాకు అబ్బాయి పరిచయం ఉన్నాడు. ఒక సీరియల్ నా అనుచరుడి క్యారెక్టర్ అనమాట తంది. నేను విలను, నా పక్కన అనుచరుడి క్యారెక్టర్. ఇంకోటి ఏంటంటే మోరోవర్ మేము మాట్లాడుకునేటప్పుడు నేను చందు యాదవ్ అని పిలిచేదాన్ని. శ్రీనివాస్ యాదవ్ అని ఒకటి ఉంటుంది చూసారు, ఒక డైలాగ్ ఉంటుంది ఒక సినిమాలో శ్రీహరి గారిది. అలాగా నేను చందు యాదవ్ అనేదాన్ని. దాంతో తనకి ఏంటంటే మీరు ఒక్కరే ఎలా పిలుస్తారండి, నేను యాదవ్ అని ఎవరికి తెలియదు అనేవాడు. అంటే మేము కొంచెం అలా కావాలని ఆట పట్టించేవాళ్ళం.
అబ్బాయి డెడికేషన్ గా వర్క్ చేసేవాడు. ఉమ్. చాలా గట్టిగా ఏదైనా సీన్ ఇస్తే అబ్బాయిని కొట్టే సీన్ అయినా, కింద పడే సీన్ అయినా, దొర్లే సీన్ అయినా చాలా కమిటెడ్ గా చేసేవాడు. చాలా బాగా మంచి ఆర్టిస్ట్. కానీ ఆ 8 సంవత్సరాలు మేము చేసినప్పుడు కానీ అబ్బాయి పనికి వస్తాడు, మంచి హైట్ పర్సనాలిటీ ఉన్నాడు కదా, ఫ్యూచర్ లో ఎప్పుడైనా విలన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అందరూ అనుకున్నాం. చిన్న బుల్లితెర పైన ఏదైనా మంచి మంచి పొజిషన్కి వస్తాడు అని. మీతో యాక్ట్ చేశాడు కదా 2-3 సీరియల్స్ నా పక్కనే. నేను విలను మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేసేదాన్ని సీరియల్స్ లో. అప్పుడు నా పక్కన ఒక అనుచరుడు ఉంటాడు కదా ప్రతి విలన్ కి, అందులో ఈ అబ్బాయి ఉండేవాడు. ఈ అబ్బాయి తర్వాత ఇంకొక అబ్బాయిని కూడా, తర్వాత ఈ అబ్బాయి తర్వాత ఇంకొకరిని పెట్టారు తర్వాత కొన్ని సీరియల్స్ లో. సో 2-3 సీరియల్స్ చేసాం మేము. ఈ త్రినైనిలో కూడా నా పక్కన ఫస్ట్. ఓకే. నేను బిగ్ బాస్ కి వెళ్లే ముందు త్రినైని చేశాను. అది మానేసి నేను త్రినైని పవిత్ర క్యారెక్టర్ ఫస్ట్ మీరేనా? కాదండి, త్రినైనిలో అమ్మాయి నా సిస్టర్ క్యారెక్టర్ పవిత్ర. వీళ్ళందరూ మా ఇంటికి వస్తారు. ఈ చందు నా అసిస్టెంట్. త్రినైనిలో నేను చేసేప్పుడు బిగ్ బాస్ కి వెళ్ళిన ముందు అనమాట ఇది చెప్తుంది స్టోరీ. అప్పుడు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కూడా కాదు, నా పక్కన అసిస్టెంట్ చందు. త్రినైనిలో ఆమె నాకు సిస్టర్ క్యారెక్టర్. ఇద్దరికి పరిచయం కూడా లేదు అప్పుడు? లేదు, ఫస్ట్ టైం పరిచయం నాకు. వీళ్ళిద్దరికి పరిచయం కూడా లేదు అప్పుడు. నేను అప్పుడు త్రినైనిలో చేసేప్పుడు నా ఇంట్లో పెళ్లికి వీళ్ళంతా వస్తారు. మొత్తం హీరోయిన్ అప్పుడే హీరోయిన్ అక్కడ ఎంట్రీ అవుతుంది. మా ఊర్లో ఉన్నట్టు అనమాట హీరోయిన్. సో వీళ్ళందరూ, ఈ సత్య ఉంది కదా ఆ అమ్మాయి కూడా త్రినైనిలో చేసింది. సో వీళ్ళంతా కలిసి చేసేప్పుడు చందు కూడా నాతో చేసేవాడు. దూరంగా కూర్చుని ఉండేవాడు అందరితో మాట్లాడుతూ. పవిత్ర గారికి పరిచయం కూడా లేదు అబ్బాయికి అప్పుడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను త్రినైని మానేశాను. బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత అన్ని సీరియల్స్ మానేసిన తర్వాత నాకు మొన్న జీ తెలుగు కమిటీ ఏదో ఉత్సవం ఏదో చేశారు వాళ్ళు. దానిలో నేను డాన్స్ పిలిచారు నన్ను. విలన్స్ అందరికీ ఒక డాన్స్ పెట్టారు, కామెడీ డాన్స్. అప్పుడు ఈవిడ నేను కలిసి పక్కనే డాన్స్ చేసాం పవిత్ర నేను. అప్పుడు క్యారవాన్ లో కూర్చుని మాట్లాడినప్పుడు మీ హస్బెండ్ ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు ఇవన్నీ అడిగా. ఆవిడ ఏదో చెప్పారు, ఇంతకుముందు ఇంకొక రిలేషన్ ఉండేది ఆ విషయం చెప్పారు. ఆ విషయం నాకు తెలుసు కాబట్టి నేను అడిగాను ఆవిడ ఎలా ఉన్నారు ఆయన అంటే, లేదండి అదేం లేదు అన్నారు. నేను చందుని పెళ్లి చేసుకున్నాను అన్నారు ఆవిడ. అవునా? చందు, ఏ చందు అన్నాను. మీకు తెలుసు కదా చందు, ఏ చందు అంటే ఫోటో తీసి చూపించింది. అప్పుడు దాకా వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుని నాకు తెలీదు. అప్పుడు చూసి ఈ అబ్బాయి తెలుసు నాకు, మా చందు యాదవ్ కదా అంటే తనే అని. మరి తను పెళ్ళయింది కదా అని అడిగాను నేను. అంటే పెళ్లికి కూడా నన్ను పిలిచాడు కదా, పెళ్ళయింది కదా అంటే డివోర్స్ అయిపోయినట్టుంది ఆల్మోస్ట్, అక్కడ లేదు, అక్కడ ప్రాబ్లం వచ్చింది అని చెప్పింది ఆమె. ఎవరికి కాలేదు ఇద్దరికి? అసలు నాకు తెలియదు కదా, ఆమె చెప్పిందే నేను చెప్తున్నా. సరే అయిపోయిన తర్వాత మేము డాన్స్ చేస్తే వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఈమె చనిపోయిందన్న విషయం టీవీలో వచ్చింది కదా, నేను చూసి అప్పుడు నేను కొంచెం మొన్న డీహైడ్రేట్ అయిపోయి నాకు డయేరియా వచ్చి నేను హాస్పిటల్లో ఉన్నా ఆ టైంలో. ఈమె చనిపోయిన టైంకి నాకు బాగాలేదు కొంచెం ఒంట్లో. సో నేను ఇలా ఉన్నాను, కొంచెం మాట్లాడే పొజిషన్, కొన్ని ఫోన్లోకి పలకరిస్తానని చందు నెంబర్ అప్పుడు తీసుకున్న త్రినైని వాళ్ళ దగ్గర నెంబర్ పంపించారు. ఆ నెంబర్ తీసుకుని చందుకు కాల్ చేశారు. చేసి ఏం చందు ఏంటి ఇలా అయిపోయిందంటే, చచ్చిపోయిందండి పవిత్ర చచ్చిపోయింది, నాకు 4 hours తర్వాత తెలిసిందని బాధ ఏడ్చేస్తున్నాడు. ఏడ్చేస్తుంటే ఏం పర్లేదు బాధపడకు, ఎవరైనా ఏం చెప్తాం కన్సల్ట్ మొత్తానికి బాబు ఏం కాదు, అన్ని కార్యక్రమాలు ఏంటి మేము రావాలా, ఏమైనా హెల్ప్ కావాలా అని అడిగితే బెంగళూరు తీసుకెళ్తారు, హైదరాబాద్ తీసుకురావట్లేదు, బెంగళూరు వెళ్తున్నాం, బెంగళూరుకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అన్ని చేసేస్తారు కార్యక్రమం, మీరు రావద్దులేండి అన్న. సరేనే వచ్చాక ఫోన్ చేయి నేను వచ్చి కలుస్తాను నిన్ను అనేసా. అయిపోయింది. నెక్స్ట్ డే మళ్ళీ కాల్ చేశాను. అయిపోయినాక అన్ని అయిపోయి కార్యక్రమాలు ఏంటి, డాక్టర్ ఏమన్నారు నీ గురించి, నీకు ఎలా ఉంది హెల్త్ అని అడిగితే అబ్బాయి ముందు రోజే ఏడుస్తున్న పరిస్థితి చూసి బాధ అనిపించింది. తెలిసిన అబ్బాయి కదా, తెలియని వాళ్ళకే మనం ఏదో హెల్ప్ చేస్తాం, పాపం తెలిసిన అబ్బాయి ఏదో బాధపడుతున్నాడు అనుకో నేను చేశాను. చేస్తే డాక్టర్ గారు నాకు ఎంఆర్ఐ తీసుకోమన్నారు. నేను నిమిషంకి ఒకలా ఉంటున్నాను, నాకే తెలియట్లేదు, నాకు మర్చిపోతున్నాను, నాకు ఇప్పుడు ఒకలా ఉంటున్నాను తర్వాత ఒకలా ఉంటున్నానండి, బర్లే మళ్ళీ గుర్తొస్తున్నాయి ఏదో చెప్పాడు. అంటే బాగా డిప్రెషన్లో ఉన్నాడని అర్థమైంది. సరే చందు జాగ్రత్తగా ఉంటే నేను ఫోన్ చేస్తుంటాలే, నువ్వేం కాదు, ఏమైనా కావాలంటే ఎంఆర్ఐ తీసుకుంటే సిటీ న్యూరోకి వెళ్ళు, డాక్టర్ గారు బాగా చూస్తారు, నీకు చేతికి మాత్రం డాక్టర్ మధు గారు ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళి, ఆర్థోపెడిస్ట్ బాగా చూస్తారు, పెద్దవాళ్ళు సినిమా ఇండస్ట్రీ అంతా అక్కడికి వెళ్తారు అని చెప్పాను. సరేనండి వెళ్తాను నేను అంటే, లేదా నేను చెప్తాను నువ్వు వెళ్ళు, లేదా నేనే వస్తా కావాలంటే తోడుగా నీకు అని చెప్పేశాను. అంటే ఓకేనండి అన్నాడు. ఆ తర్వాత నైట్ మళ్ళీ నేను అలా పలకరించా 2 రోజులు. పలకరించి నైట్ ఈవినింగ్ లేట్గా ఉంటేనే ఫ్రీ అవుతారు, అందరూ ఫోన్ చేస్తున్నారు, అది ఇది నా మీద లేనిపోని రాస్తున్నారు, నేనే చంపాను అన్నారు, అన్ని బాధపడ్డాడు చాలాసేపు, ట్రోల్స్ అని. నేను చచ్చిపోతున్నా అన్నాడు. ఏం మాట్లాడుతున్నాను, మెసేజ్లోనే మాట్లాడే ఫస్ట్ తర్వాత 2వ రోజు నుంచి మాట్లాడితే, నేను ఉండనండి పోతాను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళిపోతావు అంటే, నేను చచ్చిపోతాను, నేను ఉంటే పిచ్చోడిని అయిపోతాను, లేకపోతే తాగుబోతు అయిపోతాను, ఇంట్లో వాళ్ళకి భారంగా ఉండాలి, నేను చచ్చిపోతాను. ఏం మాట్లాడుతున్నా పిచ్చి మాటలా, మేమందరం లేవా, నేను డిప్రెషన్లోకి వెళ్ళాం మా ఫాదర్ చనిపోయాక, నేను అనుకున్నా వాళ్ళతో వెళ్ళిపోలేము, మనం వాళ్ళ ఆశయాలను తీసుకెళ్ళాలి ముందుకు, ఏదైనా ఎవరైనా ఉంటే అలా చేయకూడదని నేను మోటివేట్ చేస్తూ ఏవో పెట్టాను మెసేజ్. వినలేదు. మళ్ళీ మాట్లాడుతూ ఉంటే కూడా, లేదు మీరు ఎవరికి చెప్పకండి నేను చచ్చిపోతాను. బాధలో ఉన్నప్పుడు అందరూ అంటారు కదా మాటలు, చచ్చిపోతానని. ఆ విషయంలోనే అలా అంటున్నాడులే అనుకున్నాను నేను.
ఆ తర్వాత చాలా చెప్పాను, యాదవ్ అంటే ధైర్యం, నువ్వు అలా చేయకూడదు, అట్లా ఇట్లా కూడా మోటివేట్ చేశా. ఫోన్ చేశా, నీకేమైనా ఇబ్బంది ఉంటే చెప్పు, నువ్వు ఇబ్బంది పడుతున్నట్టున్నా, ఫోన్ కట్ చేసేస్తున్నావు అని. సరేలే గుడ్ నైట్ టేక్ కేర్ అని పెట్టాను. అబ్బాయితో మాట్లాడితే మనకు కొంచెం డైవర్ట్ చేయాలని. ఇంతట్లో ఏం చెప్పాడు, నేను వైజాగ్ వెళ్తున్నా, వచ్చినాక నిన్ను కలుస్తా, నువ్వు సిటీలోకి వచ్చావు కదా, రోషన్ ఇంటర్వ్యూ చూసాను బాగుందని అది కూడా మాట్లాడా. వైజాగ్లో మాది ఆ గిమ్స్ ఉంది కదండి హాస్పిటల్, అది అది మేమే కొనుక్కున్నాం అన్నాడు. ఎవరు మీరు కొనుక్కోవడం ఏంటి అన్న. అతను ఒక డాక్టర్ అనమాట, ఇంగ్లాండ్ నుంచి వచ్చిన డాక్టర్, అక్కడ పెట్టారు యాదవ్ డాక్టర్, మాకు రిలేషన్ తెలిసిన వాళ్ళు. అయితే వైజాగ్లో పెద్ద హాస్పిటల్ కట్టారు, అది సంథింగ్ ఏదో ప్రాబ్లంలోకి వెళ్ళిపోయి వీళ్ళ దగ్గర ఫైనాన్స్, వీళ్ళ బావగారు ఎవరు చేశారట ఫైనాన్స్, చందు వాళ్ళ బావగారు చేసి అది ఆప్షన్కి వెళ్ళిపోయింది. ఆప్షన్లో మేమే తీసుకున్నాం, అది ఇప్పుడు మేము డిస్కస్ చేసి తీసేస్తున్నాం. అది దాన్ని వైజాగ్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే చెప్పాలనుకుంటే మొన్న ఒకటి వచ్చింది, నేను రావాలి వైజాగ్ అన్నాడు. మొన్నే యాక్సిడెంట్ అయింది కదా కార్లో, మేము కార్లో వెళ్తున్నాము, కానీ నేను కార్లో రమ్మని నేను అన్న, ఇక మీదట నువ్వు తర్వాత వచ్చేసే, లేకపోతే నువ్వు ఎలా ఫ్లైట్లో వస్తారా, అక్కడ ఏమైనా హెల్ప్ కావాలని నేను చేస్తా వైజాగ్లో, అక్కడ ఎవరైనా డాక్టర్, ఆ డాక్టర్ గారు కూడా తెలుసు నాకు, వేరే ఎవరితో కూడా మాట్లాడదాం అని చెప్పాను. అంటే సరేనండి అలాగే అన్నాడు. నేను లేకపోతే ఇంకా 2-3 డాక్టర్స్ చెప్దాంలే, అక్కడ ఉన్నారు కదా ఎవరైనా తీసుకుంటారేమో అంటే, మాకు ఒకటి అయిపోయిందండి, డీల్ అయిపోతే నా లైఫ్ సెటిల్ అయిపోద్ది అన్నాడు. అంటే పిల్లలు ఎలా ఉన్నారు, వైఫ్ ఎలా ఉన్నారంటే వాళ్ళతో ఆల్మోస్ట్ అయిపోయింది అన్నాడు. డైవోర్స్ అయిపోయిందని నాకు చెప్పాడు. ఫస్ట్ పెళ్లి చేసేసుకున్నారా లేకపోతే ఊరికే అట్లా లివినా అని అడిగాను. అడిగితే పెళ్లి చేసుకున్నామండి, మేము ఇద్దరం గుడిలో చేసుకున్నాం, పెళ్ళి అయింది మా ఇద్దరికి అన్నాడు. మేము లివిన్లో ఉన్నారేమో అనుకున్నానయ్యా నేను, లేకపోతే ఆవిడ కూడా మొన్న నాకు చెప్పారండి. అవును, నాకు పవిత్ర కూడా చెప్పింది, మీరు మీతో మాట్లాడిందంట కదా, నా ఫోటో చూపించిందంట కదా అని చెప్పాడు నాతో. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటి ఎప్పుడు వచ్చావంటే, నేను ఏదో ఇన్సూరెన్స్ కోసం వచ్చా, ఇన్సూరెన్స్ ఏవి నామినీస్ ఏవి ఉన్నాయి ఏదో చెప్పాడు, నాకెందుకు చెప్పినంత వరకు విన్నా. తర్వాత ఇదంతా చెప్పాడు అనమాట. అక్కడ వైజాగ్ వస్తాను నేను వాళ్ళు బయలుదేరాలి, కానీ నాకు హెల్త్ బాగాలేదని నేనే పోస్ట్ పోన్ చేశానని చెప్పాడు. సరే నేను వెళ్తున్నా, నేను వచ్చిన తర్వాత నిన్ను కలుస్తే, నువ్వు వస్తే అక్కడ ఫోన్ చేయి, నేను అక్కడ ఏమైనా హెల్ప్ కావాలని చేస్తా, జాగ్రత్త ధైర్యంగా ఉండు, ఏం లేదు అందరూ ఉన్నాం, మేమందరం నీకు సపోర్ట్ చేస్తాం, మళ్ళీ నీకు సినిమాలు వస్తాయి సీరియల్స్ వస్తాయి, నువ్వు మళ్ళీ ఒక మంచి పొజిషన్ ఇస్తాడు దేవుడు నీకు అని. నేను ఏదో నా వరకు నేను ప్రయత్నం చేశాను 3 రోజులు, నేను ఫోన్ చేస్తూనే ఉంటాను, నీకు తగ్గే వరకు నువ్వు సెట్ అవ్వు, ఏం కాదు, మన పిల్లడు మంచిగా ఉండాలి, అందరూ బాగుండాలని కోరుకున్నా అని చెప్తున్నాను. అలాగేనండి అలాగే నాకు కావాలని చెప్పేసి అనేసాడు. అంతే అయిపోయింది. నేను బుధవారం అయిపోయింది, నైట్ ఎందుకు మనం నైట్ జర్నీ వద్దని బుధవారం నైట్ వెళ్ళకుండా లక్ష్మీవారం మార్నింగ్ బయలుదేరి వెళ్ళాను, ఈవినింగ్కి చేరిపోయాను నేను నైట్ వరకు. ఇంకా అలసిపోయాం కదా అని పడుకొని ఇంకా ఆ రోజు చేయలేదు ఫోన్. ఫ్రైడే లేదు, నేను లక్ష్మీవారం నేను రాజమండ్రిలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉండిపోయి మార్నింగ్ లేచి వెళ్ళాం, ఫ్యామిలీతో వెళ్ళాం మేము, మా తమ్ముడు మేము అందరం కలిసాను. నైట్ టైం ఎందుకు ఎర్లీ మార్నింగ్ మళ్ళీ లేచి బయలుదేరి వెళ్ళిపోయాం. శుక్రవారం వెళ్ళిపోయాను ఈవినింగ్ అంతా. ఫ్రైడే ఇంకా చేద్దామని అనుకుంటే ఇంట్లో పనులన్నీ ఉన్నాయి, ఉదయం నుంచి అన్ని పనులు చేసుకుని సాయంత్రం ఫోన్ చేద్దాం అనుకున్నా, ఈలోగా న్యూస్ వచ్చేసింది. నేను 10 నిమిషాలు షాక్లో ఉండిపోయాను. ఈ పిల్లాడు ఏంటి, ఎంత చెప్పినా ఎన్ని చేసినా చచ్చిపోతానన్న మాటను పట్టుకొని అలాగే పట్టుకుని ఉన్నాడు, ఏంటి ఇంత చిన్న వయసు, పిల్లలు ఉన్నారు అబ్బాయికి, ఆవిడని వదిలేసి వచ్చేసాడు. తర్వాత నాకు ఇంతగా చెప్పలే, ఆవిడని డైవోర్స్ ఇచ్చాను అన్నట్టే చెప్పాడు, సెటిల్ అయిపోయిందని చెప్పాడు, ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయిందని చెప్పాడు. ఇది ఒక్కటి మాట అన్నాడు. అంటే నేను అప్పుడు అడిగాను, మరి ఆవిడని ఎలా చేసుకున్నావు అంటే, ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయిందండి, ఈవిడే నాకు అమ్మలా చూసుకుంది, ఈవిడే నా తల్లిలాగా అని అట్లా చెప్పాడు. చెప్పి అందరూ పిచ్చి పిచ్చిగా రాస్తున్నారండి, అదండి ఇదన్నా నాతో బాధపడకని చెప్పేసాను. నేను మన నెక్స్ట్ డే చెయ్యకపోవడం మరి అది నాకు తెలియదు కదా, పొద్దున్న చేసినా కూడా అబ్బాయి ఎత్తకపోయాడేమో, నేను చేయలేదు ఆ రోజు ఫోన్. సో అంతవరకే తెలుసు. నెక్స్ట్ మీ ఇంటర్వ్యూస్ అన్ని చూసా నేను, మీ వాళ్ళు అక్కడికి వెళ్ళేది ఇవన్నీ చూసినా అన్ని కొంచెం నాకు అర్థమైంది ఏంటంటే, వీళ్ళిద్దరు కూడా డైవోర్సులు తీసుకోలేదు, ఇద్దరు తీసుకోలేదు, ఇద్దరు బ్లెండర్ మిస్టేక్ చేశారు. ఇద్దరికి ఇష్టం ఉంటే, ఇప్పుడు సింగిల్స్ అనుకో, ఇద్దరు లోన్లీగా ఉన్నారు, ఎవరికాళ్ళు సపరేట్గా ఉన్నారు, అన్ని విడిపోయి ఉన్నారు అనుకో, పెళ్లి చేసుకోను ఎవరన్నా, ఎవరితోనే ఏదైనా చేసుకో. కానీ ఇటువైపు చిన్నపిల్లల లైఫ్ తీసేసాడే, వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు, చిన్నపిల్లలు వీళ్ళు అసలు అమాయక పక్షులు. వాళ్ళకి ఏం తెలుసు, ఇది కదా నువ్వు చేయి పట్టుకుని వేలు పట్టి నడిపించాలి, నాన్న నువ్వు నా హీరో అని పాటలు పాడతారుగా, ఇప్పుడు నాన్న నువ్వు కదా నిలబడాలి. ఇలాంటి టైంలో పిల్లల్ని వదిలేసి బంగారం లాంటి పెళ్ళాన్ని అన్ని సంవత్సరాలు లవ్ చేసి నన్ను పిలిచాడు పెళ్లికి. పెళ్లికి పిలిస్తే నేను వెళ్ళలేదు, అప్పుడు ఏదో షూటింగ్స్ బిజీ ఉండి వెళ్ళలేదు, 15లోనే వెళ్ళలేదు. వెళ్ళకపోతే నన్ను దెప్పేవాడు, ఎందుకు మీరు రాలేదు, మా పెళ్లికి ఎందుకు వస్తారండి మీరు చిన్న, మళ్ళీ యాదవ్ అంటారు, సేమ్ కమ్యూనిటీ అంటారు, మీరేమో రాలేదు, అట్లా నేను చెప్తే నేను నీ కొడుకు పెళ్లికి వస్తాలే, కూతురు పెళ్లి ఇలా అనేసి కామెడీ చేసేసేవాళ్ళు. ఇలా పెళ్లి చేసుకున్నారంటే విడిపోయాడేమో, మంచి లైఫే కదా, ఇష్టపడి చేసుకున్నాడా అని అనుకున్నాను. కానీ మనం అంత డీప్గా ఎందుకు వెళ్తాం, నాతో ఎప్పుడు గౌరవంగా ఉండేవాడు. సో అంతవరకే. ఈ అమ్మాయి వదిలేసాడని తెలిసిన తర్వాత మాత్రం అబ్బాయి మీద మామూలు కోపం రాలేదు నాకు. పిల్లల్ని చూసాక, వాళ్ళ మొహం చూసినాక నాకు మామూలుగానే ఇలాంటి వేషాలు వేస్తే, చిన్నపిల్లలు నువ్వేమన్నా పో, వాళ్ళ వయసు లైఫ్ని తీసేసావు కదా. ఇప్పుడు ఆవిడ చచ్చిపోయిందండి, ఆవిడ కర్మలో రాసి పెట్టాడు భగవంతుడు, మనం ఏం చేయలేమండి, తేలాం. నువ్వు వెళ్ళిపోవడం ఏంటయ్యా పిచ్చి, కాకపోతే ఇంత వయసు మంచి లైఫ్ని చెడగొట్టుకొని వెళ్ళిపోవడం అవసరమా? నువ్వు వెళ్ళి సూసైడ్ చేసుకోవాల్సిన వయసా? ఎందుకు అవసరమైంది? పిల్లల లైఫ్ ఎవడిస్తాడు? ఇప్పుడు తండ్రి
ఆ స్థానంలో ఉంటేనే కదా వాళ్ళ బతుకు బాగుంటది. నువ్వు బాట అయ్యాలి కదా. ఇప్పుడు ఆవిడతో నువ్వు వెళ్ళిపోవడం ఏంటి అంటే అంత పిచ్చి ప్రేమ ఉన్నప్పుడు ఈవిడ ఎందుకు లవ్ చేస్తావు? ఎన్నిసార్లు ప్రేమ పుట్టుతుందో? ప్రేమ పుట్టొచ్చు పోను, ఓకే, ఎవరు లేకపోతే అక్కడ దొరకలేదు ఏదో అనొచ్చు. నీకేం పుట్టిందో పుట్టడం కాదు. నేను ఒకటే అంట, ఆవిడ చావు ద్వారా ఈ అబ్బాయి చావుకు ముడిపెట్టాడు భగవంతుడు. సో అలా కలిపాడు. అందుకే ఆవిడ ఎక్కడో బెంగళూరు ఎక్కడో ఉన్న ఈ రెజిమెంటల్ బజార్ లో ఉన్న ఈ అబ్బాయి అక్కడ ఎలా కలిసి ఎలా చేసి లైఫ్ ని తీసి ఏజ్ కూడా ఎంత డిఫరెన్స్ ఉంది? ఎక్కువ లేదు, 4-5 సంవత్సరాలు ఉంటది అంతే. తనకు 42 ఏముంది, ఆమెకి 43-44 ఉంటాయట నాకు చెప్పడం. ఈమెకి 36-37 39 వాళ్ళ ఫాదర్ చెప్తున్నారు. 40 అనుకోండి. అది మనం మాట్లాడకూడదు, అది మనకు అనవసరం. చిన్న వయసు పెద్ద వయసు మనకు అనవసరం. వాళ్ళు మనసులు నచ్చినప్పుడు ఏమైనా చేసుకోనివ్వండి, కానీ సింగిల్ సైంటే చేసుకోవాలంటాను నేను. నీ లైఫ్ లో నువ్వు డైవోర్స్ తీసేసుకొని పడలేదు, వేరుగా ఉన్నావు. ఆవిడ లైఫ్ లో ఆవిడ వేరుగా ఉంది, నువ్వు ఇద్దరు కలిసి ఉన్నారు, అప్పుడు చేసుకో ఏదైనా. పిల్లల్ని చెడగొట్టకూడదు. అదే వయసు ఒకటి తేడా ఉంది, ఆల్రెడీ పెళ్లి అయిపోయి ఇద్దరు బ్లెండర్ చేశారండి. ఆవిడ చేసిన తప్పు, వాళ్ళ హస్బెండ్ బాధపడుతున్నారు. మీ లైఫ్ మీ ఇంటర్వ్యూలో చూసాను, వాళ్ళ హస్బెండ్ ని ఆయన బాధపడుతున్నాడు. ఆయన ఉన్నాడు అంటున్నారు, ఆయన లేడని చెప్పింది ఆవిడ చేసింది ఏది నిజమో తెలియదు. ఇప్పుడు లేనప్పుడు మనం మాట్లాడితే వాళ్ళు చెప్పరు సమాధానాలు మనకి. కానీ చూస్తే బ్లెండర్ ఎంత బ్లెండర్ చేసి, ఇద్దరు కలిసి బ్లెండర్ చేస్తే 2 ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయి. వీళ్ళిద్దరు చేసిన దానికి ఇటువైపు అమ్మ నాన్న పిల్లలు, అటువైపు ఆ పిల్లలు, అటువైపు ఆ తల్లిదండ్రి సఫర్ అయిపోతున్నారు ఫుల్ గా. వీళ్ళిద్దరు చేసిన బ్లెండర్. చందు వైఫ్ మాటలు విన్నప్పుడు ఏమనిపించింది? నిజంగా మా తెలియదు. ఒక విధంగా ఏంటంటే పెళ్ళం ఎన్ని భరించాలని భరించింది ఆవిడ. తాళి కట్టినోడు ఇష్టపడినోడు, ఆవిడ నిజంగా ఇష్టపడింది అతన్ని, ఆవిడ నిజంగా ప్రేమించింది కాబట్టి కొడితే అంత కొడుతుంటే భయంకరంగా కొడతాడంటండి. ఈవెన్ పవిత్రను కూడా కొట్టాడు అనేసి త్రినైని సెట్ లో చెప్తున్నారు. ఆవిడ త్రినైని సెట్కి వెళ్ళి పవిత్రంగా కొట్టేవాడా? ఈ కొట్టడం తాగితే ఏమన్నా చేస్తాడు. మీ అబ్బాయి మేబీ కొంచెం మందుకు అడిక్ట్. నాతో మెసేజ్ లో కూడా అదే ఉంది కదా, తాగుబోతే అయిపోయి పిచ్చోడిని అయిపోతా అది ఇదని. మరి తాగుతున్నప్పుడు అబ్బాయికి తెలియదేమో అది. నెక్స్ట్ త్రినైని సెట్కి వచ్చి ఆవిడ కాళ్ళు పట్టి బ్రతిమాలిందండి ఆవిడ్ని, నా మొగుడిని వదిలే అని. అవునా? అది నాకు మొన్న చెప్పారు వేరే వైఫ్ వెళ్ళి వద్దండి నేను బతిమాలిందంట వాళ్ళందరూ, నా మొగుడు నాకు ఇచ్చేటట్టుగా అడిగి చూడండి సినిమాలు చూపించినట్టుగా అడిగిందంట. ప్రతి ఒక్కరిని బెగ్ చేసిందంట అక్కడ. నాకు ఈ అమ్మాయి అప్పుడు ఈ అబ్బాయిని తీసేశారు, త్రినైనలు తీసేశాక నేను ఈవిడ గొడవ చేసిందంట, అతను లేకపోతే నేను యాక్ట్ చేయనంట. నేను అతను లేకపోతే నేను చేయలేకపోతున్నాను అనేసి కొంచెం గట్టిగా ఫైట్ చేస్తే అయినా సరే వీళ్ళు గట్టిగానే మాట్లాడి అబ్బాయిని పెట్టుకోలేదు. అందుకే చెప్తున్నాడు చూసారు 1.5 year నేను ఇంట్లో కూర్చుంటే అమ్మాయి పోషించింది. ఎందుకు తీశారు వీళ్ళిద్దరు? ఇది సెట్ లోనే ఓవర్ చేసేవారంట. ఆ తర్వాత మీరు ఇలా చేస్తే కుదరదంటే కొన్ని రోజులు మామూలుగా ఉన్నారు, మళ్ళీ స్టార్ట్ అయిందంట. అప్పుడు తీసేశారు. తీసేసినప్పుడు వాళ్ళ వైఫ్ వచ్చి బతిమాలుకునేదట. ఇంటికి వెళ్ళేవాడు కాదంట, మాట్లాడేవాడు కాదంట, ఆమె సరిగ్గా చూసేవాడు, వెళ్ళా కొట్టేవాడంట. ఒకవేళ ఇంటికి వచ్చినా ఆవిడ గురించి మాట్లాడేవాడంట, పిల్లలకి అదే చెప్పేవాడంట. కానీ అబ్బాయికి ఏదో హెల్త్ ప్రాబ్లం కూడా ఉందని కొంతమంది అంటున్నారు, వాళ్ళ వైఫ్ చెప్పాలి. ఆయన కూడా అన్నాడట ఆవిడకి హెల్త్ ప్రాబ్లం ఉంది, గుండెలో హోల్ ఉందని ఇతను చెప్పేవాడు అని చెప్తారు. ఒక్కొక్కరు కూడా చెప్తున్నారు, ఏది నిజం మనకి. ఎంత లక్షణంగా ఉంది శిల్ప మంచి అసలు చదువుకున్న అమ్మాయి. ఆ అమ్మాయి పెట్టించిందట సాఫ్ట్వేర్. ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ నాకు చెప్పడం ఏంటంటే సాఫ్ట్వేర్ కంపెనీ అని చెప్పాడు నాకు. ఈ అమ్మాయి పెట్టించిందట అప్పట్లో, చెప్పాడు మాతో. మేము ఇక్కడ షూటింగ్ చేసేవాళ్ళం, అందులో షూటింగ్ చేసేప్పుడు అబ్బాయి చెప్పేవాడు నాకు, నేను సాఫ్ట్వేర్ అండి, చాలా మంచి పొజిషనే ఉంది మాకు, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, కానీ నేను మా వైఫ్ మా అమ్మాయి కూడా సాఫ్ట్వేరే, మేము పెళ్లి చేసుకుంటున్నాము అని చెప్పాడు. పెళ్లికి నన్ను పిలిచాడు, నేను వెళ్ళలేదు. కానీ ఆ అమ్మాయిని చూశాక నాకు ఆ పిల్లల్ని చూశాక, అన్నిటికన్నా ముందు ఆ పిల్లల్ని చూశాక నాకు నిజంగా ఆ విషయం ముందు తెలిస్తే డైవోర్స్ అవ్వకుండానే ఈ అబ్బాయి అలా వెళ్ళాడని చెడమడ తిట్టిపడేసేదాన్ని చందుని. ఎందుకంటే నాకు ఆ చనువు ఉంది. ఆ పిల్లడు మాతో కలిసి చాలా సినిమాలు సీరియల్స్ చేసినప్పుడు మనకు బాగా తెలుసు కాబట్టి నేను తిట్టినా పడతాడు కూడా కాబట్టి నేను తిట్టేసేదాన్ని ఖచ్చితంగా. ఎందుకంటే ఆ పిల్లల మొహాలు చూసినాక చిచి ఏంటి ఇలా చేశాడు, వీడు నిజంగా అసలు ఇంత పిరుకోడు అనుకోలేదు. చచ్చిపోతాడా? అసలు చచ్చిపోవాల్సిన అవసరం ఉంది? లైఫ్ని తీసుకుంటాడా ఒక ఆడదాని కోసం? ఓకే, నీకు అంత ప్రేమ ఉంది, పిల్లలు నీకన్నా పేగు కదా, నీ రక్తం కదా, వాళ్ళకన్నా ఎక్కువ ఆవిడ. నువ్వు ఓకే, నీకు అంత అమర ప్రేమ, అది అమర ప్రేమ అయితే మాత్రం, అమర ప్రేమ అయితే మీరు అమర ప్రేమికులే కావచ్చు, ఏమైనా కావచ్చు. ఇదేంటండి, తల్లిని మన పిల్లల్ని వదిలేసి ఒక అమాయకురాలు పెళ్లి చేసుకొని అన్ని సంవత్సరాలు లవ్ చేసి పెళ్లి చేసి అమ్మాయిని వదిలేసి నువ్వు చేసే ఘనకార్యం ఇదా? దేనికి పొందడం కుదరట్లేదు కళ్యాణి గారు. నేను బెంగళూరు వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లలు చెప్పారు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధానికి పేరు ఏంటంటే ఫ్రెండ్స్ అని చెప్పారు. కానీ పవిత్రాన్ని అడిగితే పెళ్లి చేసుకున్నానని చెప్పింది, చందుని అడిగినా పెళ్లి చేసుకున్నానని చెప్పారు అంటున్నారు మీతో. అసలు ఎక్కడ దేనికి? అంటే వాళ్ళ హస్బెండ్ నేను వదిలేసానని ఏమో చెప్పింది, కానీ మా ఇద్దరి మధ్య చాలా మంచి బాండింగ్ ఉంది, మళ్ళీ పెళ్ళం కావాలంటే ఆవిడే కావాలి, మళ్ళీ ఇంకో జన్మ అంటూ ఉంటే పవిత్రానే కావాలి, మేమిద్దరం ఫ్రెండ్స్ లాగా ఉంటాం అని ఆయన చెప్పాడు.
కానీ ఆవిడ ఏంటోనండి ఎక్కడో అట్రాక్షన్ ఇది. కానీ ఈ అమ్మాయి శిల్ప ఒక్కటే కరెక్ట్ గా మాట్లాడింది అనిపించింది. అట్రాక్షన్ అండి ఇది, వీళ్ళిద్దరిది అట్రాక్షన్, లవ్ కాదు అది. అది కొన్ని రోజుల తర్వాత ఉండేదో పోయేదో నాకు తెలిసి, కానీ ఇద్దరు లేరు ఇప్పుడు. కానీ అన్నిటికన్నా ఆవిడ పోవడం అన్నది మన చేతిలో లేదండి, భగవంతుడు రాసి పంపించాడు ఆ చావు అలాగా ఆ యాక్సిడెంట్ లో. ఈ అబ్బాయి చేతిలో ఉన్నదని చెడగొట్టుకున్నాడు, చెప్పి మరీ చేశాడు కదండి. నాతో గాని మీతో గాని ఎంతమందితో చెప్పాడు అబ్బాయి, నేను ఉండను, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను అనొద్దు ఎన్నిసార్లు. అందుకే అంటారు తదాస్తు దేవతలు ఉంటారంటారు కదా, అలాగే అయింది ఇప్పుడు ఈ అబ్బాయికి. ఆ అమ్మాయి చక్కగా ఎంత బాగుందండి, ఇంటికి రా చక్కగా చూసుకుంటామని బతిమాలుకుని ఇంట్లో పెట్టుకుంటామంటే మా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి అక్కడ ఊరేసుకుంటే ఎవడేం చేయగలండి. అవును, ఇంట్లో వచ్చినోడే కూడా చెప్తుంది చనిపోయిన తర్వాత వచ్చినా కూడా హ్యాండ్ కట్ చేసుకున్నాడు ఫ్రెండ్ రూమ్ లో. చూసారా, నేను బతకలేను అంటున్నాడు, నాతో కూడా అది చెప్పాడు. ఆమె లేదండి నేను ఉండను, వేసి నేను ఉండి పిచ్చోడిని అయిపోతాను. ఏంటంత అసలు అసలు ఏం అర్థం. నేను ముందు అనుకున్నాను నిజంగా వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారేమో, డివోర్స్ తీసేసుకొని ఆవిడైతేనో ఫోన్లే వాళ్ళ లైఫ్ ఏదో ఆవిడ పోయింది, ఆవిడ ఆత్మకు మంచి శాంతి చేకూరాలైనా ఇలాగే పెట్టాను మెసేజ్, ఇలాగే మాట్లాడా ఫోన్లో వెళ్ళిపోకూడదు వాళ్ళతో మనం అని చాలా మోటివేట్ చేశాను. వింటేనా త్రినైలిలో మీ చెల్లెలుగా చేసింది అన్నారు కాబట్టి పవిత్ర, ఆ తర్వాత మనిషిగా ఎలా ఉంటుంది అసలు ఆమె? యారగెంట్ గా ఉంటుంది ఆవిడ. యారగెంటేనా? యారగెంట్ అంటే నాకు స్టార్టింగ్ లో మాత్రం యారగెంట్ గా అనిపించింది, తర్వాత పరిచయం అయినాక మాట్లాడిందేమో కానీ ముందు మాత్రం అట్లా అట్లా యాటిట్యూడ్ ఉంటుంది ఆవిడకి. ఉంటది అంటే ఆ టైంలో నాతో ఫస్ట్ ఇంటరాక్షన్ లో అలా ఉండేది యాటిట్యూడ్. ఆవిడ కొంచెం మంచిగా ఉంటారు బట్ యాటిట్యూడ్ చూపిస్తుంది ఆమె, కానీ కనిపించరు, మన దగ్గర చూపించరు కానీ బయట ఎవరి దగ్గరైనా కొంచెం చూపిస్తుంది. మాతో చూపించడానికి ఏంటంటే ఆవిడ కొంచెం సీనియర్స్ ప్లస్ అది కాకుండా నాకు రెమ్యూనరేషన్ ఎక్కువ అక్కడ అందరికన్నా. నేను గెస్ట్ లాగే తీసుకున్నారు, తర్వాత మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయమని చెప్పారు కానీ నేను బిగ్ బాస్ నుంచి వచ్చాక నేను కొంచెం అడిగా ఎక్కువ, దానివల్ల అవ్వలేదు. ఆవిడకి తక్కువ ఉంటుంది, మెయిన్ లీడ్ చేసుకున్నప్పుడు తక్కువగా తీసుకుంటారు, మనకన్నా ఆవిడకి రెమ్యూనరేషన్ తక్కువే. నా డ్రెస్సులు నా నగలు అన్ని రిచ్గా ఉంటాయి ఎప్పుడు. సో ఏంటంటే ఆవిడ అన్ని మేము మాట్లాడుకున్న నగలు వాటి కోసమే మాట్లాడతారు జనరల్ గా కూర్చుంటే సెట్లు, ఇది ఎక్కడ కొన్నారు, ఇది ఎలా బాగుంది, కలర్ బాగుంది, నేను ఇదే కలర్ వేసుకుంది అనుకున్నాను, సేమ్ అయిపోతున్నాను, ఇలాంటివే ఉంటాయి మాటలు. తర్వాత ఎప్పుడైనా ఏం చేస్తారు పిల్లలు, ఎంతమంది పిల్లలు, ఎంతమంది ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చదువుతున్నారు, ఇవే కదా అడుగుతాం. అలా మాట్లాడుకున్నాం. అప్పుడు కొంచెం ఫస్ట్ లో నేను తెలియనప్పుడు, నా గురించి తెలియనప్పుడు ఆవిడ ఎవరో అన్నట్టు ఇట్లా చూసి తర్వాత వాళ్ళు పరిచయం చేసిన తర్వాత ఇది ఇవి సంథింగ్ సో అండ్ సో కామే. కానీ బయట వాళ్ళు చెప్తారు, నేను విన్నది చూసాను, కొంచెం అంతగా ఏమి మింగిల్ అవ్వరు ఫస్ట్ లో. అంటే ఎవరైనా ఆవిడ చెప్పింది ఎలా ఉంది, నేను చాలా లో నుంచి వచ్చానని చెప్తున్నారు కదా ఇంటర్వ్యూలో, ఆవిడ ఇంటర్వ్యూస్ చూస్తే అలా ఉన్న వాళ్ళకి అసలు ఉండకూడదు, డౌన్ టు ఎర్త్ ఉన్న వాళ్ళకి. ఇప్పుడు చిన్న ప్లేస్ నుంచి మనం పైకి ఎదిగామన్నప్పుడు అందరినీ అక్కడ నుంచి వచ్చానని ఉండాలి కదా, ఆ యారగెన్సీ ఉండేది. బట్ క్లోజ్ అయితే మరి అలా మంచిగా ఉంటారు. కొన్ని విషయాల్లో ముందు కొన్ని రోజులు అనిపించింది, తర్వాత నుంచి ఇప్పుడు మంచిగా మాట్లాడుతుంది. ఇప్పుడు మొన్న కలిసి జీ తెలుగులో చాలా కళ్యాణి గారు అట్లే, ఆ తర్వాత బాగానే అయిపోయింది. ముందులో ఉండింది కొంచెం యారగెన్సీ ఉంది, నా దగ్గర ఏదో చూపించలేక ఉందనే చెప్తారు అంతే. కానీ కేవలం అంటే మొత్తం చూస్తుంటే ఇదంతా సీరియల్స్ లో ఎలా జరుగుతుంది ఎపిసోడ్లు, సినిమాలలో ఎలా ఉంటుందో అలానే ఉంది స్టోరీ. అంటే ఇలా ఉండకూడదు మన జీవితంలో అనే ఒక గుణపాఠం అయితే ప్రతి ఒక్కరికి నేర్పించిందండి. ఎగ్జాంపుల్ కి ఇది చెప్పుకోవచ్చు మనం. ఇప్పటికి ఎవరైనా ఇలాంటి రిలేషన్స్ లో ఉండి, ఎవరైనా ఉంటే వైఫ్ ఉంటుండగా వేరే వాళ్ళతో రిలేషన్స్ ఉండి ఇట్లాంటి చాలా మంది ఉంటారు కదా, ఒక టైం వచ్చేసరికి రియలైజేషన్ ఉంటది వాళ్ళలోనో వీళ్ళలోనో. చందుకు ఆ రియలైజేషన్ వచ్చి ఉంటే ఈరోజు చందు ఒక పొజిషన్ లో పిల్లలకి తండ్రిగా నిలబడి ఉంటే ఆవిడ లైఫ్ బాగుండేది, శిల్పది పిల్లల లైఫ్ బాగుండేది. ఇప్పుడు శిల్ప లైఫ్ ఏంటండి, నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. శిల్ప లైఫ్ ఫైనాన్షియల్ గా కూడా అంటే ఎక్కువ మరి 30,000 పంపించేవాడంట, ఫైనాన్షియల్ గా కూడా బాగా వీక్ అయిపోయారు ఇప్పుడు. మరి వాళ్ళకి ఎవరైనా సపోర్ట్ చేస్తే బాగుంటది, ఏదైనా ప్లాన్ చేయాలి, చూద్దాం ఏం జరుగుతుందో. కాకపోతే ఏంటంటే మీరు చెప్తున్నారుగా ఇప్పుడు ఎవరో మినిస్టర్ గారు వాళ్ళంతా ఆయన ఎవరో కానీ చేతిలో దండం పెట్టాలి. ఆ మినిస్టర్ గారు నిజంగా వాళ్ళ పిల్లలు చదివించి, వీలుంటే తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళకి ఇల్లు లేదు, ఆ పిల్లలతో ఆవిడ ఉండాలి అంటే ఆవిడకి ఏమి తెలియదు, సొంత ఇల్లు లేదు, ఒక చిన్న ఇల్లు ఇచ్చారు అనుకోండి, ఏదన్నా గవర్నమెంట్ తలుచుకుంటే ఇవ్వగలుగుతుంది. ఏదన్నా ఇప్పుడు ఏదో డబుల్ బెడ్రూమ్ ఏదో ఉంటాయిగా, ఏదో ఒక ఇల్లు ఇచ్చో లేకపోతే ఏదైనా విధంగా కొంచెం ఆవిడకి ఏదైనా ఉద్యోగం ఇచ్చాయినా, ఏదైనా చదువుకుంది కాబట్టి ఉద్యోగం ఏదైనా ఇచ్చినా ఆ పిల్లల్ని చూసుకుంటే వాళ్ళ లైఫ్ బాగుంటది. తండ్రి ఎలాగా పోయాడు, పోలేండి భగవంతుడు ఇంకొకరి రూపంలో చేయించి ఏదో విధంగా అమ్మ మేము ఉన్నాం ఆసరా అని చెప్పేసి వాళ్ళకి ఏమైనా చేస్తే బాగుంటదని నేను అనుకుంటున్నాను. ఆయన మీరు అన్నట్టుగా ఆ మినిస్టర్ గారు నేను ఇంతకుముందు వచ్చేటప్పుడే కాల్ చేశారు, చాలా గ్రేట్ సార్ మీరు, మీకు శ్రీరామ రక్ష. చాలా బాధ అనిపించింది, ఇలా ఎవరికి జరగకూడదు, మా పేర్లు మేము బయట చెప్పుకోకూడదు, చేసిన సహాయం చెప్పుకోకూడదు, కాబట్టి గ్రేట్ కుదిరితే నువ్వు ఇంటికి వెళ్ళి మాట్లాడి డీటెయిల్స్ ఇస్తే ఇద్దరు పిల్లల్ని చదువు అయిపోయే వరకు నేను చదివిస్తాను. వాళ్ళ వైఫ్ మరీ చెప్పారు పాపం.
సూపర్ అమ్మ. ఆ అమ్మ నిజంగా వాళ్ళ పిల్లలకి వాళ్ళకి ఎప్పుడు ఆ రాముడి దయ ఉంటారు. చక్కగా చల్లగా చూడాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ ఇలాంటి రాము. ఎప్పుడు ఇండస్ట్రీలో జరగకూడదు. ఇండస్ట్రీ కాదు, బయట కూడా జరగకూడదు. బట్ ఇది రంగుల ప్రపంచం కాబట్టి చిన్నది జరిగినా పెద్దది అబ్బాయి ఎంత జరిగినా మంచి టాలెంటెడ్ అండి. చాలా సినిమా పిచ్చితోని అన్ని వదులుకొని వచ్చాడు. ఫుట్బాల్ ప్లేయర్, సాఫ్ట్వేర్ player. ఇంజనీర్, అవును, nationals ఆడాడు హైట్ అబ్బాయి. ఉంటాడండి. ఆ. ఎంత బాగుంటాడు. 6 ఉంటాడు. ఆ, నాతో పక్కన చేసేటప్పుడు ఏదైనా సీన్ చేసేటప్పుడు అబ్బాయి కింద దొరలాలనుకో ఫైట్లలో అబ్బాయి వాళ్ళే మమ్మల్ని దొరలించారు కాబట్టి మేము ఇద్దరం ఒక సీన్ చేసాం. ఒక సీరియల్లో అన్ని గెటప్స్ చేస్తాం. అందులో మేము బెగ్గర్స్ గెటప్స్ చేస్తాం. చందు నేను ఇక్కడ చిరిగిపోయిన డ్రెస్ చీరలు వేసుకొని ఆ అబ్బాయి నేత చీరలు వేసుకొని అబ్బాయి ఇలా పెట్టుకొని ఒక ఫోటో ఉంటుంది. అది మొన్న కనిపించింది. ఆ ఫోటో అయితే ఇట్లా పెట్టి చందు నేను ఇద్దరం అనమాట. నేను అంటే ఇది భలే ఉందా ఆ గెటప్, ఫోన్లో ఇదేదో అంటారు కదా ఇలాంటివన్నీ చేస్తే కొన్ని అన్ని పోతాయంటారు, అట్లా ఉంది గెటప్ అని ఇద్దరం కామెడీ చేసుకున్నాం. అది ఎక్కడ మేము కొడకంచిలో చేసాం. కొడకంచి అని ఒక ఊరుంది, ఆ ఊర్లో చేసాం. అక్కడ గుడి దగ్గర వేరే వాడు ఇంటి దగ్గర అడుగుకోవడం. మేము మారువేషాల్లో మారువేషాల్లో వెళ్తుంటాం. వాళ్ళు కనిపెట్టుకోవడానికి హీరోయిన్ ఏం చేస్తుంది ఎక్కడని దొంగతనంగా ఏదైనా ప్లాన్ చేయడానికి. మా ఇద్దరం బాగా చేసాం సీరియల్స్. బాగా పిల్లోడు మంచి పిల్లోడిని అంటే మంచి పిల్లోడు, మంచి ప్యాషన్ ఉంది, మంచి డెడికేషన్ ఉంది. ఒక్క చిన్న వీక్నెస్ తో లైఫ్ ని రూయిన్ చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ని రోడ్డు మీద పడేసాడు. అది ఒక్కటే నాకు చాలా పెయిన్. నువ్వు ఎంత టాలెంటెడ్ అయితే ఏం లాభం. చేయాల్సిన ఎప్పుడు నువ్వు హీరో అవుతావు. నీ పిల్లలు మా నాన్న గ్రేట్ అని నీ గురించి చెప్పుకున్న రోజు నీ పిల్లలు ఇప్పుడు ఆ పిల్లలు ఈ యూట్యూబ్ లో ఇవన్నీ ఉండవా? పెద్దయినాక వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి? నిన్ను ఎలా పెట్టుకుంటారు వాళ్ళు? నా తండ్రి గ్రేట్ అని ఎప్పుడు చెప్పడానికి వాళ్ళకి మనసు రాదు. చిచ్చే మా నాన్న వేస్ట్ అని వస్తుంది. నువ్వు అది చనిపోయి ఇప్పుడు నీ ఆత్మ మాతో మాట్లాడిపోయి నీకు కనిపిస్తుంటాయి అన్ని. నీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు త్రిశంకు స్వర్గం అంటే అంటారు, స్వర్గంకి వెళ్ళరు నరకంకి వెళ్ళరు అంటారు కదా. చూరుకు వేలాడుతుంటాయి ఇలాంటి ఆత్మలని. బలవన్మరణం చేసుకున్నవన్నీ వాళ్ళకి ముక్తి ఉండదు అంటారు. మన గరుడ పురాణంలో వాటిలో చెప్తారు. ఇలా అంగుష్ట పరిమాణంలో వేలాడుతూ ఉంటారు, వాళ్ళు ఇంతే ఉంటుంది ఆత్మ అంటారు. అవన్నీ అబ్బాయికి కనిపిస్తాయి. ఈ అబ్బాయి స్వర్గానికి వెళ్ళాడు, నరకంకి వెళ్ళాడు. అంటే ఆత్మ ఎవరైనా కానీ, ఈ అబ్బాయిని కాదు, జనరల్ చెప్తున్నాను. అంటే చనిపోయిన వాళ్ళు ఏది పొందుతారు ఇప్పుడు అని చెప్తాం. మనకేమనుకుంటే సద్గతులు కలగాలని ఎక్కడ కదులుతాయి. చావు తనంతట అదే రావాలి కానీ మనం వెళ్ళి బలవన్ చేసుకుంటే నీకు ఇచ్చిన సమయం వరకు నువ్వు ఉండకుండా నేను చచ్చిపోతానంటే మధ్యలో చనిపోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయకూడదు. అంటే బలవన్మరణాలు చేసుకునే వాళ్ళకి మంచి జరగదు, సద్గతులు. బలవన్మరణాలు అంటే అపమృత్యు దోషాలు అంటారు. అపమృత్యు దోషాలు ఉన్న వాళ్ళకి ఇలా జరుగుతుంది. వాళ్ళు నిజంగా నమ్మరు ఇవన్నీ ఉంటాయి అన్నీ. వాటిని ఏదైనా చిన్న పూజలు చిన్న పరిహారాలు ఉంటే ముందు తెలుస్తుంటాయి మనకి, చేయించుకుంటుంటారు కొంతమంది చేయిస్తారు కదా. అపమృత్యు భయం అంటారు, అపమృత్యు దోషం, ఇవన్నీ అవే ఇలా చనిపోయిన వాళ్ళు ఇలాంటివన్నీ. కాబట్టి కొన్ని నమ్మాలి మనం. మన ధర్మంలో చాలా ఉన్నాయి. ఇలాంటివి అసలు ఇండస్ట్రీలోనే కదా ఎక్కడ జరగకూడదు. మా పిల్లలకి మంచి భవిష్యత్తు ఇస్తున్న వాళ్ళకి మరొక్కసారి నేను సుమన్ టీవీ ముందులో ఈ ఇంటర్వ్యూలో నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిన విషయం చెప్పారు రోషన్ ఎప్పుడు అందరికి సపోర్టు. ఆ మినిస్టర్ గారు వాళ్ళ వైఫ్ కి వాళ్ళ పిల్లలకి ఆ రాముడి అండదండలు ఎప్పుడు ఉండాలని, వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటూ ఆ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చినందుకు మీకు నిజంగా చాలా చాలా సంతోషంగా రుణపడి ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణి గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.